ఉదయం నుంచి ఫ్లాట్ బయట తాళం వేసి ఉండడం, ఫోన్ చేసినప్పటికీ స్పందించకపోవడంతో మృతురాలి సోదరి దేవతరికి అనుమానం వచ్చింది. ఫ్లాట్ తాళం పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా ఆమె విగత జీవిగా కనిపించింది. దీంతో ఆమె పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. తలపై బలమైన వస్తువుతో దాడి చేయడం వల్లే ఆమె మరణించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఫోరెన్సిక్ నిపుణులు ఆధారాలు సేకరించి పరిశీలిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఎల్బీఎస్ ఆసుపత్రికి తరలించారు. ఇంట్లోని బంగారం, నగదు అలాగే ఉన్నాయని, దోపిడీ జరిగిన ఆనవాళ్లు లేవని పోలీసులు తెలిపారు. దీనిని హత్యగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.